ఈరోజు మా ఇంటికి మా అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చారు. వచ్చే వాళ్ళు వస్తూ వస్తూ ఇవన్నీ తీసుకొస్తారు. ఇవేమి తీసుకురమ్మని చెప్పకపోయినా గుర్తుపెట్టుకుని తీసుకొస్తారు. అత్తయ్య వాళ్ళు ఊర్లో ఉంటారు, మేము ఎక్కడ ఉంటాం. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు. వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ తీసుకొస్తారు. ఇంతకీ మా అత్తయ్య వాళ్ళు ఎందుకు వచ్చారంటే మా ఖుషికి పుట్టెంటుకలు ఇస్తున్నాము. అందుకని మేమందరం కలిసి గుడికి వెళ్తున్నాము. ఏ గుడికి అనుకుంటున్నారు? అదేనండి విజయవాడ ఫేమస్ అమ్మవారి టెంపుల్. ఎండాకాలం కాబట్టి మేము పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. కానీ ఎంత పొద్దున్నే స్టార్ట్ అయినా కానీ అక్కడ ఫుల్ బిజీగా ఉంది అసలు. వెంట్రుకలు ఇచ్చేటప్పుడు మా చిన్న బాబు అయినా కానీ ఏడ్చినా కానీ కదలకుండా ఉన్నాడు. మా పెద్ద బాబు అలా కాదు, ఏడుస్తా గుండె నిండా పంచర్లు చేయించుకున్నాడు. ఎంతమంది ఉన్నా వాళ్ళిద్దరిని మాత్రం పట్టుకోలేకపోయాము. చివరికి నేను ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే సమయం ఆసన్నమైంది. నిజంగా నేను చాలా సంవత్సరాలు అయిపోయింది నదిలో స్నానం చేయడం. మా వాళ్ళు ఎవరు లేరు చూసినా కానీ, ఎందుకంటే ఫోన్ బ్యాగ్లో పెట్టేశారు. ఫోన్ తీసుకొచ్చేలోపు అందరూ స్నానాలు అయిపోయినాయి. ఇంకా చేసేదేం లేక లాస్ట్లో నేను చేశాను. స్నానాలు అయిపోయినాయి కదా, ఇంకా కొండెక్కుదామని బయలుదేరాము. మా అమ్మ మా అత్తయ్య వాళ్ళు అమ్మవారికి చేరేద్దామని మొక్కుకున్నారు. ఇంకా అవి తీసుకుని మేము కొండెక్కాము. టెంపుల్లోకి ఫోన్స్ ఎలవ్ లేవు కాబట్టి మేము కింద మాత్రమే వీడియో తీసుకున్నాము. వీడియో ఎలా ఉంది, నచ్చితే కనుక లైక్ చేయండి.